హలో అందరికీ, వెల్కమ్ టు మన స్టోరీస్. ఈరోజు రెసిపీ ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై. ఇది రసం రైస్లోకి ఇంకా సాంబార్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. ముందుగా నేను దీనికోసం 500 గ్రాముల చికెన్ తీసుకొని అందులో సాల్ట్ ఇంకా లెమన్ కూడా వేసి మంచిగా వాష్ చేసుకున్నా. ఇలా చేయడం వల్ల చికెన్లో నీచు స్మెల్ అనేది పోతుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడైనాక అందులో 2 లవంగాలు, ఇంకొక చిన్న దాల్చిన చెక్క, అర స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగినాక ముందుగా స్లైసెస్లా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ అయిన వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన ఉల్లిపాయల్లోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అందులో పేస్ట్లోన పచ్చి స్మెల్ పోయే వరకు వేగించాక అందులో అర చెంచా పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరొక నిమిషం వేగిన దాంట్లోకి అర కేజీ చికెన్ ముందుగా క్లీన్ చేసుకునేది వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచి మగ్గనివ్వాలి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ప్రతి 4 నిమిషాలకు ఒకసారి. మన చికెన్లో కొంచెంగా వాటర్ ఇంకి ఇలా స్టేజ్లో వచ్చాక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాలను వేసి ఇంకో 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచి మగ్గనిచ్చాక మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. కొంచెంగా మన చికెన్లోకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. చూడండి, ఇలా ఆ స్టేజ్లో 2 మజ్జిగ చీల్చిన పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసి ఇంకో 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని వేగనివ్వాలి. చూడండి, మన ఎంతో చక్కగా కుక్ అయిన చికెన్ ఫ్రై ఇంత నీట్గా కుక్ అయింది కదా. ఫైనల్గా మన కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.